రవీంద్ర కొండామరపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వినియోగించుకోవడం ఏమనగా పసినకొండ గ్రామం నందు 1058 4 లెటర్లు 1996లో ఫ్లాట్లు వేసినారు. ఫ్లాట్లు వేసితే తలాగా అందరూ యథాసాదా తలాగా ఒక ఫ్లాట్ 2 ఫ్లాట్లు కొనుక్కున్నారు. దాన్ని ఏమైందంటే 94 నుండి ఫ్లాట్లు ఉంటే అది యాక్చువల్గా నీకు పంచాయతీ ఆఫీస్ లెవెల్లో ఇదైనది, అప్రూవల్ అయినది. కానీ ఇప్పుడు 2023లో అప్పుడు సర్వేరు జీపీ ఆధారంగా ఒక ఫేక్ జీపీ ఆధారంగా సబ్డివిజన్ చేసినాడు. సబ్డివిజన్ చేసి మాకు అక్కడ ఆ ఫ్లాట్లో ఉండే వాళ్ళకి ఎవరికి కానీ నోటీసు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ ఇవ్వకన్నా అతనే 2023లో సబ్డివిజన్ చేసేసి అక్కడ ఎవరైనా రైతులు ఆ ఫ్లాట్లో పోయినారంటే వాళ్ళు కొట్టేదానికి బెదిరించేదానికి దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు దౌర్జన్యం చేసి ఏదైనా జేసీబీ కానీ ఏదైనా రాళ్ళు నాటుకున్నామంటే అక్కడ హైవే రోడ్డు జరుగుతుంది. అక్కడ టిప్పర్లు అవి పోయి రాళ్ళు పోయినాయి. ఎవరైనా అక్కడ కొనుక్కున్న వాళ్ళు పోయి ఏదైనా ఫ్లాట్కి రాళ్ళు నాటుకున్నామో ఏదైనా చూసుకున్నామంటే అక్కడ దౌర్జన్యం వచ్చి అక్కడ కొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు 2023లో సర్వేర్ చేసిన అక్రమ సబ్డివిజన్ని జీపీ ఆధారంగా చేసినాడు. మేము కొనుగోలుదారుగా చేసింటే అది జీపీ ఆధారంగా వాళ్ళు ఏం జరిగిందేమో జీపీ ఆధారంగా చేసి అక్రమంగా చేసింటే సబ్డివిజన్ని రద్దుపరచాలని మేము అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని మేము విన్నవించుకుంటాను. మాకు ఇక్కడున్న దాంతో ఉండే ఫ్లాట్ కొనుక్కున్న 89 ఫ్లాట్లు ఉన్నాయి. కొనుక్కున్న వాళ్ళకి న్యాయం జరగాల్సిందిగా కోరుచున్నాము.